టీడీపీని కలకుంటా సపరేట్ చేశానని. అది వేరా, లోకల్ పాలిటిక్స్ వేరా, నేషనల్ పాలిటిక్స్ వేరా. ఈ దేశాన్ని కాపాడటానికి మన అందరం ఆయన అంటున్నారు కదా, సేవ్ డెమోక్రసీ కొరకు, సేవ్ ద నేషన్ కొరకు రాహుల్ గాంధీని తిట్టినప్పటికీ ఇప్పుడు కంపల్సరీ అని ఆయన అంటున్నారు. ఆయనకైతే కంపల్సరీ, బీజేపీతో కలవడం కంపల్సరీ, ఇప్పుడు రాహుల్ గాంధీతో కలవడం కంపల్సరీ. ఈయన వెళ్తున్నారు కానీ వాళ్ళేం పట్టించుకోవట్లేదు, వారేం కలవట్లేదు. నాతో అయితే ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు. దానికి రుజువే కపిల్ సిబ్బల్ గారు లీడర్స్ అందరితో మాట్లాడి మరలా ఏప్రిల్ 16వ తారీఖు అశోక్ హోటల్ స్వీట్ 455కి వచ్చి డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం. అందరు లీడర్స్, మేజర్ లీడర్స్, స్టాలిన్ ఒప్పుకున్నారు, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ లీడర్స్, తేజస్ యాదవ్, ఆయన నేను ఎప్పుడు కలవలేదు, వాళ్ళ ఫాదర్ని కలిసా. ఇలాగ నేషనల్ లీడర్స్ అందరూ ఒప్పుకొని పాల్గారి యాక్షన్ పాయింట్ బాగుంది. ఏంటి, నేను 3 పాయింట్స్ చెప్పాను. ఇలాగా బార్కింగ్ లైక్ డాగ్స్ డోంట్ హెల్ప్, షౌటింగ్ ఇన్ మీటింగ్స్ డోంట్ హెల్ప్. వీ మస్ట్ టేక్ నెసెసరీ స్టెప్స్. అండ్ వాట్ ఆర్ దే? బాయ్కటింగ్ ది ఎలక్షన్ వితౌట్ పేపర్ బ్యాలెట్స్, కాలింగ్ ఇంటర్నేషనల్ లీడర్స్, అబ్జర్వర్స్. నేను జిమ్మీ కార్టర్ గారు చైర్మన్తో మాట్లాడాను, యుఎన్ సెక్రటరీ జనరల్తో మాట్లాడాను. వారు ఇన్విటేషన్స్ కపిల్ సిబ్బల్ గారు ఈ లెటర్స్ అంతా ఇస్తే వాళ్ళు వెల్కమ్ చేస్తేనే గవర్నమెంట్ వస్తుందట. నేను అన్నా, ఈ గవర్నమెంట్ వెల్కమ్ చేయదు, అపోజిషన్ అంతా ఇన్వైట్ చేస్తే మీరు వస్తారా, విల్ కన్సిడర్ అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ లీడర్స్ లైక్ జిమ్మీ కార్టర్, యుఎస్ ప్రెసిడెంట్, అనేక ఎలక్షన్లో ప్రపంచంలో ఆయన మానిటర్ చేశారు. ఆయనకి క్రెడిబిలిటీ ఉంది. ఆయన గ్రూప్కి, ఆయన పర్సనల్గా రారు కానీ ఆయన గ్రూప్ ఒప్పుకున్నారు, అలాగే యుఎన్ ఒప్పుకున్నారు. 3, ఈ లీడర్స్ అందరూ కలిసి సుప్రీంకోర్టులో, ఇంకా అనేక మంది సైన్ చేయలేదు. సాడ్ న్యూస్, 3rd ఫేజ్ వచ్చేస్తుంది 23rd. అర్జెంటుగా వాళ్ళని సైన్ చేయమని కోరడం కొరకే నేను ఓన్లీ ఫ్యూ అవర్స్ యూఎస్లో ఉండి తిరిగి వెంటనే రావడం జరిగింది. వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. దిస్ మార్నింగ్ ఐ బిన్ ఆన్ దట్ ఫోన్ విత్, ఐ అరైవ్డ్ అట్ 4 AM. కంటిన్యూగా టచ్లో ఉన్నాం. So we are hoping, it's not an easy task. This is one of the challenging tasks that I have ever faced, uniting all political parties. 2 years, 5 months అయింది. కొందరు కలుస్తున్నారు, కొందరు సపరేట్ అయిపోతారు, కొందరు కలుస్తున్నారు, కొందరు సపరేట్. So I am urging all national leaders, leave your differences. No matter what political party you belong to, please let us unite together to save this country from the clutches of RSS, Vishwa Hindu Parishad, Bajrang Dal, RS. అదర్వైజ్ యూ వుడ్ సీ, చూడండి ఇప్పుడు శ్రీలంకలో ఏమైంది. ఒకే వీకెండ్లో 7 బ్లాస్ట్లు, 230 మంది చనిపోవడం, 100 మంది ఇంజ్యూర్ అవ్వడం. శ్రీలంకలో వెరీ పీస్ఫుల్ కంట్రీ, మీకు తెలుసు కదా. అక్కడ లాస్ట్ 2 ప్రెసిడెంట్స్, మై ఫాలోవర్స్, యుఎస్ మా ఆఫీస్కి వచ్చారు, మీటింగ్లకు వచ్చారు, సమిట్కి వచ్చారు. అనేక మీటింగ్లు నేను శ్రీలంకలో పెట్టాను. హ్యూమనిటేరియన్ ఎయిడ్ ఇచ్చాను మా 747లో. కానీ అలాంటి పీస్ఫుల్ కంట్రీలో కూడా పాకిస్తాన్లో జరిగిన టెర్రరిస్ట్ యాక్ట్స్ కంటే పెద్దవి జరగడం, అది ఈస్టర్ టార్గెటెడ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ క్రిస్టియన్స్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి 100,000 రెట్లు నేను ఈరోజు చెప్పానని గుర్తించండి. ఏప్రిల్ 22, 2019 మరలా మోదీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ వస్తే ఈసారి 25 కోట్ల ముస్లింలకు కానీ, 13 కోట్ల క్రైస్తవులు కానీ, 90+% ఉన్న హిందువులకు కానీ శాంతి ఉండదు. అందుకనే మనం అందరం కష్టపడి ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ని, మోదీ గవర్నమెంట్ని ఆపవలసిన నెసెసిటీ అందరి పట్ల ఉంది. దాని కొరకే నేను అందరినీ కాల్ చేయడం జరుగుతుంది.